అందరికీ నమస్తే. తెలంగాణ మొత్తం కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. కరువు చూడనోళ్ళకి గూడా ఇప్పుడు చూపించేటట్టున్నారు. ఈ కరువు అటు ఇటు పోయి రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి. అంతకుముందు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడల్లా కరువు వచ్చేది. మళ్ళీ చంద్రబాబు నాయుడు దిగిపోగానే మళ్ళీ వానలు వచ్చేది. ఇక చంద్రబాబు నాయుడు అంటే కరువు వస్తుందని పక్కా రైతులకు అందరికీ తెలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చింది వ్యవహారం. రేవంత్ రెడ్డి ఆయన ఏమీ చేయలేదు. ఆ పంటలు పండించేది ఒక్కడే ఆయన చెప్పుకుంటున్నాడు. పంటలు పండిస్తున్నాడు 1 కోటి ఎకరాలు. ఆయన ఏం సంబంధం లేకపోయినా అదొక్కడే చెప్పుకునేది ఆయన. ఇప్పుడు దాన్ని కూడా పెద్ద బొక్క పడ్డది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు రైతు భరోసా ఎటుపోయిందో కూడా అర్థమైతలేదు. రైతు భరోసా మీటింగ్ కూడా ప్రకృతి పగబట్టింది. ప్రకృతి ఎట్లా రేవంత్ రెడ్డి పగబట్టింది, అది తెలంగాణకి ఎట్లా శాపంగా మారుతుందో చెప్పే ప్రయత్నమే వీడియో. నిజానికి ఇంకో ఇది చూడండి, ఇది ఖమ్మంలో రేవంత్ రెడ్డి జరగాల్సిన మీటింగ్ దగ్గర అక్కడ రైతుల పొలాలు ఉండే పంటలు అవన్నీ తీసేసి ఎకరాకు చాలా డబ్బులు 50,000 60,000 రూపాయలు ఇచ్చి ఈ పంట నష్టం మేము భరిస్తామని చెప్పి గవర్నమెంట్ పైసలే ఏదో రూపంలో ఇస్తారు ఏటో ఒకటి పెట్టి అసలు ఈ మీటింగ్ అవసరం లేకుండే రైతు భరోసాకు. ఏం కొత్త స్కీమ్ కాదు, ఈయన కొత్తగా ఇస్తున్నది కాదు. ఈయన కూడా అప్పుడో ఇప్పుడు అడప ఇచ్చిండు కదా. కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయడం అవసరం లేదు. కానీ ప్రకృతి సహకరించలేదు. ప్రకృతే మొత్తం ఏడ వాన పడకుండా ఆడ వాన పడింది, మొత్తం బురద అయిపోయింది. లాస్ట్కి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. నైజం ఇయ్యడేమో డబ్బులు, ఇక డబ్బులు లేకనే ఇదంతా ఏమైనా డ్రామా నడుస్తుందేమో అనుకున్నా. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి విడుదల చేస్తారంట. ఒక రైతు అన్నాడు, ఆయన ఏమైనా మీటింగ్ పెట్టుకోకపోను సార్, పైసలు అయితే విడుదల చేయమనండి ఫస్ట్. ఆయన మీటింగ్ పెట్టుకుంటే మాకు వచ్చేది ఉంది, పోయేదే ఉంది. ఈయన పెట్టుకొని కొద్దిగా బడాయిలకు పోదాం అనుకున్నాడు. కానీ అది ప్రకృతి సహకరిస్తలేదు. ఇప్పుడు కరువు పక్క ఇది ఇట్లా. నిజానికి మనకు ఏరువాక కదా, ఏరువాక అంటే ఎట్లుంటుంది, దుమ్ము ఉంటుంది మొత్తం. ఊర్లలో పెద్ద పండగ వాతావరణం ఉంటుంది. మంచిగా ఎడ్లను అలంకరిస్తారు. ఎడ్ల బండ్లను ఎడ్లను అలంకరించి పొయ్యి పొలంలో విత్తనాలు వేస్తాము, ఒక పెద్ద పండగ అది. కానీ ఈసారి ఏరువాక అంత డల్ అయిపోయింది. ఎందుకు అంటే వానలు లేవు, మొత్తం మొగులైపోతుంది. ఇంకా వాన కురుస్తుందేమో అనిపిస్తుంది కానీ కురుస్తలేదు. ఆరుద్ర సగానికి వచ్చేసాం. జూన్ 22కి వచ్చింది కదా ఆరుద్ర. ఆల్రెడీ ఇక మనం కరువు అయిపోతున్నట్లే. రిజర్వాయర్లు నీళ్ళు లేవు, తాగునీళ్ళకు కూడా చాలా కష్టమవుతుంది. ముందు తాగునీళ్ళకి చాలా ఇబ్బంది పడేటట్టు కనిపిస్తుంది. మళ్ళీ మనం కరువు ఉన్నప్పుడు ఎట్లుండదో అట్లాంటి సిచ్యువేషన్కి పోయేటట్టు కనిపిస్తుంది. ఊళ్ళో ఎవరికి పని దొరకదు. ఇంకా వ్యవసాయం లేకపోతే పని ఉంటుంది. రైతులకే పని లేదు, వ్యవసాయ కూలీలకు పని ఉండదు. వ్యవసాయ ఆధారిత బిజినెస్ మొత్తం పోతుంది. ట్రాక్టర్లో లేకపోతే పంపులు కొట్టేదో డ్రోన్లో గట్లాంటివి ఉంటాయి కదా, ఆ బిజినెస్ మొత్తం పోతుంది. ఇప్పుడు బోర్ల కింద పంట వేస్తే కూడా అది కొసెళ్తుందనే గ్యారంటీ లేదు. భూగర్భ జలాలు లేవు, ఆల్రెడీ లోపలికి పోయినాయి. ఇవన్నీ అటు ఇటు పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తాయి. ఇవి పక్క రేవంత్ రెడ్డికే వస్తాయి, నో డౌట్. ఆయన రిజర్వాయర్లకు నీళ్ళు తీసుకొచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేసినా బాగుండే. ఈయన పోయి మహారాష్ట్ర నడుక్కున్నా, కర్ణాటక నడుక్కున్నా వాళ్ళకు సేమ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు నీళ్ళు ఇచ్చేది లేదు, ఇచ్చినా మనకు సరిపోని రావు. అది పక్క. నేను అనుకుంటా ఎక్కడో ఆల్రెడీ లోవర్ మైనర్ డ్యామ్ ఎల్ఎండిలో కరీంనగర్లో ఆ గంగుల కమరాకర్ ఆ ఎమ్మెల్యే పోయి క్రికెట్ ఆడుతుండ్రు వాళ్ళందరూ పోయి. అంటే నీళ్ళు లేవని చూపించనికే. ఇంకో దగ్గరనేమో మాకు నీళ్ళు వదలండి అని చెప్పి ఏడునో మన నీళ్ళు ధర్నాలు చేస్తున్నారు రైతులు. ఇట్లా మొత్తం రేవంత్ రెడ్డి చెప్పుకునే ఏకైక విషయం ఆయన ఏం చేయలేదు. ఆయనేమి నీళ్లు తీసినోడు కాదు. ఆయనేమి ఏదో దేవుని పుణ్యాన వానలు పడుతున్నాయి, ఆ వానలకు రైతులందరూ వరి వండించారు, కొద్దిగా ఈజీ అవుతుంది అని చెప్పి అది అలవాటు అయిపోయి వరి వండించే వరకు తెలంగాణలో నెంబర్ 1 అయినాం. నెంబర్ 1 కాగానే అయిపోయింది చూసినరా, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే పండించేసినాం. నిన్నమని కూడా మాట్లాడాను కదా రేవంత్ రెడ్డి. చూసినరా, మాది రైతు ప్రభుత్వం కాబట్టి మేము కాళేశ్వరం అవసరం లేకుండానే కోటి ఎకరాల్లో వరి వండిస్తున్నాను చెప్తున్నాను తప్ప, మరి నేను డబ్బులు ఇవ్వకపోయినా రైతులు వండిస్తున్నారు అనాలి కదా. ఆయన రైతు బంధు రైతు భరోసా పైసలు ఇవ్వకపోయినా పండించారు. ఎవరి కష్టం వాళ్ళదే. గవర్నమెంట్ ఆదుకోవాలి, అది వాళ్ళ డ్యూటీ. కానీ వాళ్ళు రైతుల కష్టాన్ని ఈయన క్రెడిట్ తీసుకున్నాడు ఇన్ని రోజులు. ఇక్కడ చూసినావా, మా వల్లనే మేము వచ్చినాకనే పండిస్తున్నాం, మాదే ఇదంతా క్రెడిట్. ఏదో దేవుని పుణ్యాన వానలు పడితే. ఇప్పుడు దేవుడు పుణ్యాన వానలు ఆగిపోయినాయి. దేశమంతా అక్కడక్కడ పడ్డాయి. ముంబైలో మహారాష్ట్రలో ఒక పెద్ద వాన పడ్డది. మహారాష్ట్రలో ముంబై కొడుకు పెద్ద వాన పడ్డది. హైదరాబాద్లో ఆడాడ వాన పడ్డది, కానీ అది ఊర్లో కొన్ని ఏరియాలో పడ్డది, చాలా ఏరియాలో పడలేదు. చాలా ఏరియాల అసలు నార్లు కూడా పోయలే. ఇంకా కొందరేమో నార్లు పోసి ఎదురు చూస్తున్నారు, వాన ఎప్పుడు పడుతుంది, ఎట్లయితుంది, నీళ్ళు ఎట్లా, చెరువు నిండదా. అదే నాకు కొంత లెక్క పంపించారు ఒక ఆఫీసర్. ఏం పంపించిందంటే
నాగార్జున సాగర్ నల్గొండ ఈ సీజన్లో 4,84,000 ఎకరాల వరి సాగు అవుతుందని అంచనా వేసారంట. అంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ అయింది కదా, అంచనా వేస్తే ఇప్పటి వరకు 1,300 ఎకరాలకు మించి నాట్లు పడలేదంట. 1,300, 4,84,000 ఎకరాలు ఎక్కడ, 1,300 ఎకరాలు ఎక్కడ. పోయినసారి ఇదే సీజన్లో జూన్ 20 నాటికి 50,000 ఎకరాల వరి నాట్లు వేసారట. జూన్ 20 అంటే ఈ నెల 20 వరకు అంత అయింది. కానీ ఈసారి అంతా చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ గందరగోళమైన సిచ్యువేషన్లోనే రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటే ఇది కూడా కేసీఆర్ మీద దోషేస్తుండే. కేసీఆర్ చేయడం వల్లనే ఈ కరువు వచ్చింది, కేటీఆర్ తిరగడం వల్లనే ఇదంతా వస్తుంది, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు కాబట్టి ఈ కరువు అంతా వచ్చింది, కాబట్టి వాళ్ళే కారణం, నాకేం సంబంధం లేదని వాళ్ళ మీద తోసేస్తుండే. కానీ అవకాశం లేదు. బట్ ముందు ఏమైనా లింకు కలుపుతాడో తెలియదు. ఇది కూడా వాళ్ళ వల్లనే వచ్చింది కరువు అని చెప్పినా చెప్తాడు. నిన్న మొన్నటి దాకా వానలు పడి పంటలు వేస్తేనేమో ఈయననే క్రెడిట్ తీసుకున్నాడు. ఇప్పుడు అసలు ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ ఆలోచన ఏం లేదు. ప్రభుత్వానికి కరువు వస్తే మరి ఎట్లా, ఏం చేయాలి? వ్యవసాయం మూలకు పెట్టాలనా? ఇప్పుడు యాసంగిలో క్రాప్ హాలిడే అని చెప్పేసి ఆడ ఈడ మొత్తం చాలా ఏరియాలో పంటలు వేయలే, యాసంగిలో తక్కువేస్తాం. నాకు ఇదంతా చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది. మనకు తెలంగాణ రాకముందు ఓన్లీ ఒక సీజన్ మాత్రమే మన పంట, ఓన్లీ వానకాలం మాత్రమే పంట వేసేది. యాసంగిలో కూడా పంట వేసేవాళ్ళం కాదు, ఓన్లీ వానకాలం సీజన్ మాత్రమే పంట వేసేది. ఒకటే సీజన్ మన దగ్గర తెలంగాణలో. ఆంధ్రాలో 3 కార్లు పండించేది, ఇప్పటికి 3 కార్లు పండిస్తారు వాళ్ళు. కాకపోతే మన భూమి వాళ్ళ భూమి డిఫరెన్స్ ఉంటుంది. మన దక్కన్ పీడ భూమి వాళ్ళదంతా వేరు. మనం 2 కాలాలైన పంటలు పండించే కాడ నుంచి ఒక కాలమైన పంట పండించే దగ్గర నుంచి, అంటే మన సమైక్యాంధ్రాలో కూడా ఒక కాలం పంట పండించినాము. ఇప్పుడు ఆ ఒక కాలం పంట పండించడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు ఈ వానకాలం కూడా పంట పండిస్తాం, వానకాలమే పంట పండియకపోతే నెక్స్ట్ యాసంగికి అసలు పంట అనేది ఉండదు. నిజానికి మనం తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత చూస్తే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, గ్రామాలకు పోయే వాళ్ళకి తెలుసు, తెలంగాణ సిచ్యువేషన్ పరిశీలిస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. అసలు ఇప్పుడు మొత్తం ఏడు చూసినా పచ్చగా, మొత్తం భూమి అంతా పచ్చగా కనిపిస్తుంది. ఏదో పంట ఉంటుంది, వరి పంట ఎక్కువ ఉంటుంది, మిగతా పంటలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ వానలు పడకపోతే ఈసారే మనకు మళ్ళీ ఎప్పటిలాగానే పచ్చగా కనిపించదు, ఇంకొకలాగా కనిపిస్తుంది, మొత్తం భూమి కనిపిస్తుంది. ఇంకా ఎండాకాలంకి వచ్చే వరకు మొత్తం నోరు తెరుస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో. సమైక్యాంధ్ర కన్నా దారుణమైన సిచ్యువేషన్. ఈ ఫెయిల్యూర్ కారణం కూడా రేవంత్ రెడ్డి అవుతాడు. కరువు ఆయన తీసుకొచ్చిండా, ఆయనకేం సంబంధం అంటే కరువు కాలం అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. కరువు వస్తుందా, కాలం అవుతుందా, వానలు పడతాయా పడదా అనేది చాలా, అది ఎవరు ఆపలేరు, ఎవరు కురిపియలేరు. కానీ కరువు వచ్చినప్పుడు తెలంగాణ కరువు పాలు కావద్దని కదా కాళేశ్వరం పెట్టింది. కరువు వచ్చినప్పుడు కరువు కావద్దనమాట. కరువు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఆయన రాజకీయ కక్షలు పోయి లాస్ట్కి ఎవడు దవ్వుకున్న గుంతలు ఆయన్నే పడతాడు అన్నట్టు. ఇప్పుడు ఈయన ఏదో కేసీఆర్ మీద కోపంతోనో, లేకపోతే కేసీఆర్కి మంచి పేరు వస్తుందేమో దాన్ని చెప్పిస్తని, లేకపోతే ఆరోపణలు మేము చేసిన అది కూలిపోయింది పనికిరాదని చెప్పిన ఆరోపణలు మేమే బాగు చేస్తే మళ్ళీ ఎట్లయితే తప్పు అవుతుంది కదా అనుకున్నారో, ఇది రైతుల యాంగిల్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసేవాడు. కేసీఆర్ యాంగిల్ ఆలోచించే వరకు లాస్ట్కి ఆయనకి ఇది పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మినిస్టర్లు ఏముంది, తప్పించుకుంటారు. మినిస్టర్లు కాదు ఇక్కడ, రేవంత్ రెడ్డే రెస్పాన్సిబుల్. రేవంత్ రెడ్డే కరువు ముప్పులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన్నే బాధ్యుడు. ఒక్కసారి కరువు వచ్చిందంటే, ఈసారి కరువు వస్తే అది ఈయన నెత్తినే పడుతుంది. ఒక్కసారి ఒక సీజన్లో కరువు వచ్చిందంటే, ఒక వానకాలంలో వాన పడలేదంటే ఈ సంవత్సరం మొత్తం అట్లే ఉంటుంది. నెక్స్ట్ యాసంగి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా ఇప్పుడున్న నీళ్ళు కూడా ఉండవు, తాగే నీళ్ళు కూడా దొరకవు. మరి ఎడికెళ్ళి తీసుకొస్తాడు? మహారాష్ట్రకి వెళ్ళి ఎన్ని అడుకొస్తాడు, ఎన్ని వస్తాడు? కర్ణాటకకి వెళ్ళి ఎవడిస్తాడు? వాళ్ళకి కరువే వస్తాయి కదా, వాళ్ళకు కూడా పెద్దగా వానలు ఏం లేవు ఈసారి, వాళ్ళకి కరువే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీళ్ళు అన్నారు కదా, అసలు పండే పంటకు కాళేశ్వరం ఖర్చుకు ఏమైనా పొంతన ఉందా అని అడిగే వాళ్ళందరికీ ఇప్పుడు ప్రకృతి సమాధానం చెప్పబోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ఖర్చు పెట్టేదాకన్నా 10 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టినా నీళ్ళు దొరకవు. నీళ్ళు ఎవడు ఇవ్వాలి? నీళ్ళు ఎవడు తయారు చేసేది? నీళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేసేది ఉందా? ప్రకృతి ఇస్తే నీళ్లు, లేకపోతే లేవు. ఇప్పుడు సినిమా ఉంది. కానీ ఈ కరువు మొత్తం రేవంత్ రెడ్డి మెడ చుట్టుకునేటట్లే కనిపిస్తుంది. ఆయననే దీనికి బాధ్యుడు. ఆయన ప్లాన్ లేదు, ఆయనకు రెస్పాన్సిబుల్ ఉందో లేదో తెలియదు. కానీ ఆయనకైతే ఇప్పటిదాకా ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశం కూడా దొరకలేదు. ఆయన ఆలోచించలేవు. అసలు ఇంత కరువు వస్తున్నప్పుడు ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఆయన పెట్టుకొని కరువు వస్తుంది ఏం చేయాలి, మనం నెక్స్ట్ రైతులకు ఏం చెప్పాలి, సమాధానం చెప్పలేకనే బహుశా ఆ రివ్యూ కూడా పెట్టుకోలేదేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్.